న్యాయ కత్తెర చాలా పూర్వకాలం ముందు కళింగ దేశానికి న్యాయం ఇచ్చే దేశం అని ఖ్యాతి ఉండేది. అంటే పేరు ఉండేది. దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండే న్యాయ కత్తెర అని ఒక కత్తెర ఉండేది. తరతరాలుగా దీన్ని ఆ రాజవంశంలో ఒక అమూల్య వస్తువుగా భావించుతూ వచ్చారు. ఆ కత్తెర చాలా చిత్రమైన పద్ధతిలో ఏమీ పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది. ఆ న్యాయ కత్తెరను రాజభవనమందు వేలాడదీసి ఉంచారు. వాద ప్రతివాదాలు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం వెళ్ళనక్కర్లేకుండా న్యాయ విచారణ, న్యాయ నిర్ణయం అంతా ఆ కత్తెర వల్లనే జరుగుతూ ఉండేది. వాద ప్రతివాదాలకు ఆ న్యాయ కత్తెర దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇష్టలైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉన్నదో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమ్ముగూడేవారు. ఫిర్యాది తనకు జరిగిన అన్యాయం అంతా ఏకరు పెట్టి అంటే చెప్పి తన రెండు చేతుల్ని ఆ కత్తెర మధ్య పెట్టేవాడు. అలాగే ముద్దాయి తాను నిర్దోషని సమర్థించుకొని ఆ కత్తెర మధ్య తన రెండు చేతులను పెట్టేవాడు. ఆ ఇద్దరిలో ఎవడు అబద్ధం చెప్తున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది. ఒకమారు పాపం వరప్రసాదంగా ఆ రాజులకు లభించిన న్యాయ కత్తెర కూడా న్యాయ నిర్ణయం కూడా చేయటానికి సాధ్యం కాని గడ్డు సమస్య ఒకటి ఎదురైంది. ఇలాంటి సమస్య వస్తుందని ఎవ్వరు ఎన్నడూ కల్లోనైనా ఊహించుండరు. ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచీ వచ్చింది. మొదటి వర్తకుడు, నేను దూరదేశం వెళ్తూ ఇతడి దగ్గర 100 నవర్సులు బంగారం దాయమని ఇచ్చాను. తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేదట, ఏం న్యాయం అని అడిగాడు. అందుకు రెండో వర్తకుడు సమాధానంగా, ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలియదు, 100 నవర్సుల బంగారం ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, ఇతడు నాకు దయామని 100 వరుసలు బంగారం ఇవ్వలేదు సరికదా, ఒక్క మాట చూపనైనా చూపలేదు అంటూ సన్యాసి చెప్పాడు. సరే, ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎలా నిర్ణయించడం? ఇద్దరు దేవుళ్ళ మీద దేవతల మీద ఒట్లు వేసుకొని ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు. 10 మంది పెద్దలు సమావేశమయ్యారు. 4 రోజులు గడువు పెట్టి ఈ లోపల గనక రాజీ పడకపోతే న్యాయ కత్తెర నిర్ణయానికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పారు. నా దగ్గర 100 వరుసల బంగారం దాయలేదని బొంకుతున్నాడు. ఆ వర్తకుడు నిజంగా దోషే. బంగారం దాస్తానని ఉంచుకున్న మాట, దాన్ని గటకాయ స్వాహా చేయాలని అతడికి దుర్బుద్ధి పుట్టిన మాట నిజం అని మొదటి వర్తకుడు గోల పెట్టని ఆరంభించాడు. అయితే న్యాయ కత్తెర నిర్ణయం ఎలా ఉంటుందో రెండో వర్తకునికి తెలియంది కాదు. అబద్ధాలు చెప్పిన వాళ్లకు, అన్యాయ వర్తకులకు చేతులు ఇట్టే ఖండించుకొని పోవటం అతని కళ్ళతో అతను ఇదివరకు చూసే ఉన్నాడు. అందుచేత ఆ గండం గడిచి బయటపడేందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు. ఏమీ ఎరగనట్లు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయకత్తెర దగ్గరికి వచ్చాడు. మధ్యవర్తులు, ఏ పక్షాన్ని తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు. న్యాయకత్తెర యథాస్థానంలో వేలాడుతోంది. 100 నవర్సుల బంగారం పోగొట్టుకుని మొదట వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతులుంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని, నమ్మక ద్రోహాన్ని కళ్ళనీళ్లతో వివరించాడు. మధ్యవర్తులు, చుట్టూ చేరిన ప్రజలు కత్తెర కేసి చూస్తూనే ఉన్నారు. కానీ కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది. ఆ తర్వాత 100 నవర్సులు కాజేశాడు అనుకున్న రెండో వర్తకుని వంతు వచ్చింది. అతను న్యాయ కత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతికర్రను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమని ఇచ్చి చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి, నేను ఎవరి బంగారము అపహరించలేదు, నేను అపహరించానన్న నేరం మోపుతున్న ఈ వర్తకుని 100 వరుసలు అతని దగ్గరే ఉన్నాయా అన్నాడు. మధ్యవర్తులు, గుమ్ముగూడిన ప్రజలు కళ్ళార్పకుండా కత్తెర కేసి చూస్తూనే ఉన్నారు. ఒక్క దెబ్బతో ఆ వర్తకుని చేతులు కత్తిరించుకుపోతాయని వాళ్ళ అభిప్రాయం. పైగా మొదటి వర్తకుని చేతులు ఖండింపబడలేదు కనుక ఈ రెండో వాడే నేరస్తుడై ఉంటాడని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యం, ఆ న్యాయ కత్తెర కదలక మెదలక అలా వేలాడుతూనే ఉండిపోయింది. అయితే మరి ఇద్దరిలోనూ ఎవరు దోషులైనట్లు ఎవరు నిర్ణయించేది? ఆ దేశంలో ఇది ఎన్నడూ జరిగి ఉండని వింత సంఘటన. ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు. మధ్యవర్తులు ఏమీ తోచక తలలు పట్టుకున్నారు. న్యాయ నిర్ణయం చేయటంలో ఎన్నడూ ఏమాత్రం తటపటాయించని ఆ కత్తెర నిలకడగా అలా ఉండిపోయిందే. ఉన్నట్లుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది. ఇందులోని అసలు కీలకం ఆయన గ్రహించాడు.
దోషి అయిన వర్తకుడు నమ్మకంగా వేసిన మడత పేచీని ఛేదించేందుకు న్యాయకర్తకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది. ఆ మోసకారి వర్తకుడు వక్ర మార్గాన విజయం సాధించాడు. ఈ తెలివికి అతనికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. తను ప్రమాణం చేసి న్యాయకర్తల మధ్యను చేతులు ఉంచేటప్పుడు పట్టుకోమని ఇచ్చిన తన చేతికర్రను మళ్ళీ ఆ వర్తకుని దగ్గర నుంచి తీసుకొని అతడు ఇంటికి పోదామని బయలుదేరాడు. 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కేక వినపడింది. ఇందాకట ఆ పెద్ద మనిషి వర్తకని చేతికర్రను లాక్కొని పట్టుమని మధ్యకు విరిచాడు. ఆ చేతికర్ర నుంచి 100 వరుసలు జలజలమని రాలటం లక్షలాది ప్రజలు కంటపడింది. ఇది అందరికీ చెప్పలేని ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు పెద్దలు నలుగురు చేరి 100 వరుసలను మొదటి వర్తకుడికి ఇప్పించారు. రెండో వర్తకుని శిక్షించారు. అయితే న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టు తప్పిపోయిన ఆ న్యాయకర్తను స్థానం తప్పించి రాజభవనంలోని పాత సామాన్ల కొట్లో పారేయించారు. నాటి నుంచి రాజ్యంలోని న్యాయాధిపతులకు చేతి నిండా పని కలిగింది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.